శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదామహం. నారాయణాన్ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2. ఇప్పుడు ఎపిసోడ్ 81 చెప్పుకోవాలి. ఇప్పుడు 80లో ఏం చెప్పుకున్నాం, క్రితంసారి చెప్పుకుందాం. ఒకసారి సింహావలోకనం చేద్దాం. ఈ తీర్థ మధ్యలో భూమి ఏ విధంగా అయినదో మీకు చెప్పితిని. ఇందులో ఇంద్రునితో రెక్కలు వెరగొట్టబడి పర్వతం ఎట్టుబడిపోయినవి కూడా చెప్పితిని. అయిపోయింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ 81 కంటిన్యూ చేద్దాం. చక్రతీర్థ ప్రశంస, ఆలంబన విధూముల వృత్తాంతం. సూతులు ఇట్లండేది: పాపనాశకము పుణ్యప్రదమైన చక్రతీర్థమును స్తుతించి, ఓ మునీశ్వరులారా, ఇంకనో కొంచెం అద్భుతమైన విషయములు మీకు చెప్పేదాం. విధూమాను పేరు గల వసువు, ఆలంబున అనే దేవతా స్త్రీ, వీరిద్దరూ మహాఘోరమైన బ్రహ్మశాపం వలన పూర్వం మనుష్య రూపమును పొందిరి. చక్రతీర్థమునందు స్నానం చేసి శాప విముక్తులైనారు. ఇది విని ఋషులు, ఓ సూత, ఏమి తప్పిన కారణంగా వారిని బ్రహ్మ శపించెను? వారు ఎవరికి జన్మించిరి? వారికి శాప విమోచనం ఏ విధంగా జరిగిందో వివరించి చెప్పము అని అడగగా శ్రీసూతులు ఇట్లన్నది: పూర్వము స్వయంభూ బ్రహ్మ, సావిత్రి, సరస్సులు పార్శ్వములుండగా సనకాదులు ఇతర మునులు సేవించుతుండగా సత్యలోకములో బ్రహ్మ సభావ మధ్యమందు గోష్ఠిని ఏర్పరచుకొని ఉండను. వారిని ఆనందపరుచుతూ దేవనాట్యకర్తలు నాట్యం చేసి శ్రమతో అలసిపోగా దేవతా స్త్రీ రూపము యవ్వనము కలది, జనులందరినీ మత్తెక్కింపగా చేస్తున్నది అయిన ఆమె యొక్క లోపలి వస్త్రము వాయుజల వలన పైకి లేచి ఆమె తొడల భాగము స్పష్టంగా కనిపించినది. అట్లయిన ఆమెను చూచి బ్రహ్మాదులు కనులను మూసుకున్నది. కానీ విధూమనాముడు మాత్రము మన్మథ బాణంతో బాధితుడై ఆమెనే చూచుతూ ఆనందంతో విప్పారిన కన్నులతో రోమాంచితుడైనాడు. ఆ ఆలంబన ఎందు కామము కలిగిన అతన్ని చూచి బ్రహ్మ ఆ వసువును శపించెను: విధుమా, నీవు ఇటువంటి పని చేసేది కాబట్టి మనుషులోకములో మనుషులవే జన్మించదవు. ఈ దేవతా స్త్రీ నీకు అక్కడ భార్య అగును. ఈ రకముగా బ్రహ్మతో శపింపబడి విధూముడు ఖిన్నమానసుడై బ్రహ్మకు నమస్కరించి అతనిని వసువు ప్రసన్నులు చేసుకున్నాను. ఓ భగవంతుడా, ఈ ఘోర శాపమునకు నేను అర్హుడను కాను, నన్ను రక్షింపుము. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా: నీకు ఈ శాపము నిశ్చితిని, ఇది అబద్ధం కాదు. నీ శాపమునకు ఒక అవధిని ఏర్పరచుదును. మానవునిగా జన్మించిన తర్వాత ఈ ఆలంబనతో కూడి అక్కడ మహారాజుపై చాలా సంవత్సరాలు పరిపాలించి ఈమె ఎందు సాట్లేని రాజకుమారుని కని అతడిని రాజ్యమందు అభిషేకించి ఈ శాపం యొక్క ముగింపు కొరకు దక్షిణ సముద్రం యొక్క ఒడ్డున పుల్ల గ్రామ సమీపంలో ఉన్న గొప్ప తీర్థమైన చక్రతీర్థమునందు ఈ భార్యతో కూడి స్నానం చేసిన వెంటనే నీవు నీ మానుష రూపమును వదిలి భార్యతో పాటు ఈ లోకమునకు తిరిగి వచ్చెదవు. ఇట్టి శాపము చక్రతీర్థంలో స్నానం చేయకుండా నశించదు అను బ్రహ్మ మాటలను విని విధూముడు ఎక్కువ ఆనందింపలేదు. బ్రహ్మను సాగరంపి తన గృహమున ప్రవేశించను. తన గృహంలో వసువు మనుష్య జన్మ ఎత్తేందుకు నాకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు కాగలరు? ఈ విధంగా చాలాసేపు ఆలోచించి ఇట్లు నిశ్చయించగలను: కౌశాంబీ నగరంలో శతానీకుడు రాజును అతని భార్యను తనకు తల్లిదండ్రులుగా చేసుకుని తన కర్మ పరిపాకముల వలన భూమిలో పుట్టెదను అని భావించి తర్వాత ఆ వసువు మాల్యవంతుడు, పుష్పవంతుడు, బలోత్కటుడు అను తన ముగ్గురు వృత్తులను పిలిచి విషయమును చెప్పి, బ్రహ్మశాపం వలన నేను శతానీకుని ఇంట పుత్రునిగా జన్మించును అని అనగానే వారు అతనితో, మేము కూడా మనుషుల జన్మెత్తి మీరు మమ్మల్ని వదలవద్దు అని ప్రార్థించగా ఆ ముగ్గురు భృత్యులను అనుమతించను. వారితో కూడి విధూముడు కౌశాంబికి వెళ్ళదలిచెను. ఈ కాలంలోనే చంద్రవంశ
వర్ధకుడైన జనమేజయునకు కలిగినవాడు అర్జునుడు అను పేరు గలవాడు అయిన శతానీకుడు ఆను రాజు భూపరిపాలన సాగించుతుండను. అతడు అన్ని సుగుణములు కలవాడు. ఆ మహారాజు కౌశాంబీ నగరమును అధివసించను. అతనికి యుగంధరులను మంత్రి, విప్రతీకుడును సేనాని, వల్లభుడును ద్విజ స్నేహితుడు కలరు. కానీ ఆ రాజుకు సంతానం లేకపోతే యుగంధరుడు రాజు సంతానం పొందుటకై ఇట్లు పలికెను. సత్యవాక్కు గల సూచి అయిన శాండిల్యుడు అను ఋషి గలడు. ఆ మునిని చేరి నీతో సమానమైన పుత్రుని వినయవంతుడైన యాచించము. దయగల ఆ ఋషి నీకు తప్పగా పుత్రుని ఇవ్వగలడు అని అనగానే ఆ మంత్రితో కూడి ఆ మహర్షి ఆశ్రమంకు వెళ్ళి ఆ ఋషికి నమస్కరించాను. శాండిల్యుడు రాజుకు అర్ఘ్యపాద్యాలు సమర్పించి పూజించి రాజు రాకగల కారణమును తెలుపుమనను. అప్పుడు ఆ మునిని చూచి యుగంధరుడు మంత్రి ఈ విధంగా అనను. మంత్రి యుగంధరుడు మాట ఇక్కడ అతను, ఓ పూజ్యురా, ఈ రాజు సంతానం లేని వల్ల కృషించిన వాడై ఇప్పుడు పుత్రుని కొరకు నిన్ను శరణ వేడుతూ ఉన్నాడు. ఇతని దుఃఖాన్ని తొలగించుటకు నీవే అర్హుడు అనిన అతని మాటలు విని మునిశ్రేష్ఠుడైన శాండిల్యుడు ఆ రాజులకు పుత్రుడు కలుగుటకు వరమును ఇచ్చేదను అని ప్రతిజ్ఞ చేశాను. ఆ ఋషి కౌశాంబికి వచ్చి పుత్రునికు రాజు యొక్క పుత్రకామేశ్చేందు అంటే ఆ ముని వయోయాజకుడైనాడు. దశరథుని వలె రాజముని అనుగ్రహం వలన దశరథుని వలె రాజు ముని అనుగ్రహం వలన రాముని వలె సహస్రానికుడు అను కుమారుని పొందాను. ఈ విధంగా శతానికుడు అను రాజు వలన విధూముడు జన్మించెను. ఇంతలో రాజుగారి మంత్రి, సేనాపతి, బ్రాహ్మణుడు కూడా తమ తమ కులబలకు తగిన పుత్రులను పొందిరి. వరుసగా వారి పేర్లు మాల్యవంతుడు, రమణవంతుడు, పుష్పదంతుడు, బాలోత్కటుడు, వల్లభునకు తనయుడు అయ్యను. అతని పేరు వసంతకుడు. రాజపుత్రుడు మొదలుగా వారందరూ క్రమముగా వృద్ధి చెందసాగిరి. వారికి 5 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత దేవవేశ్యైన ఆలంబన కూడా కృతవర్మకు అయోధ్యాపురి యందు మృగావతి అనే పేరుతో కన్యకగా జన్మించెను. ఈ విధంగా విధూముడు మొదలగు వారు అందరూ భూమి యందు జన్మించిరి. ఇంతలో గొప్ప శక్తి సంపన్నుడు, బలవంతుడు, ఐదవంశుడు అని ప్రసిద్ధి చెందిన రాక్షసుడు స్థూల శిరవుడును సహచరుడితో కూడి దేవనగరమును అడ్డగించను. అతడు దేవతలను బాధించుతుండగా ఇంద్రుడు శతానీకుని సహాయం కొరకు తీసుకుని వచ్చాను. ఆ రాజు శాస్త్ర ప్రకారం తన కుమారుని యువరాజును చేసి దేవతలతో సహా రథమునెక్కి యుద్ధములకు బయలుదేరాను. ఆ యుద్ధంలో రాజు దైత్యులను సంహరించి తాను కూడా హతుడయ్యాడు. ఆ తర్వాత ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము చనిపోయిన రాజును కౌశాంబీ నగరమునకు మాతలి అంటే ఇంద్రుని రథసారథి తీసుకుని వచ్చింది. మాతలి భూమిపైకి రాజు శవమును తీసుకుని తెచ్చి రాజకుమారునికి అప్పగించెను. పిదప సహస్రానీకుడు చాలా దుఃఖంతో ఏడ్చెను. మంత్రులతో ఆలోచించి ప్రేతకార్యమును నిర్వర్తించను. రాజు మరణ వార్త విని రాణి అతనితో పాటు మరణించినది. రాజు రాణి కీర్తిశేషులైన తర్వాత శతానీకతనయుడు మంత్రుల మాటలతో పరిపాలన ఆరంభించను. యుగంధరుడు, విప్రతీకుడు, వల్లభుడు మృతి చెందిన తర్వాత యుగంధరాయణాదులైన వారి పుత్రులందరూ శతానీకుని పుత్రులైన సహస్రానీకునికి పనులు చేయసాగిరి. ఈ విధముగా రాజ్యపాలన చేస్తుండగా కొంతకాలం గడిచిన తర్వాత ఇంద్రునిచే నందన మహోత్సవమునకై ఆహ్వానింపబడిన కుమారుడు ఇంద్రుడు చెప్పిన భవిష్యత్ కథలను వినను. దేవతాస్త్రీ ఆలంబన బ్రహ్మశాపం వలన అయోధ్యరాజు కృతవర్మకు మృగావతి అనే కన్యగా జన్మించినట్లు, అంటే నీవు సహస్రానికుడు అయిన విధూమ అని పేరుగా వసువు అని చెప్పాను. త్వరలో ఆమె నీ భార్య కాబోతున్నది. ఓ రాజా, నీ కుమారుని రాజ్యమునందు ఉంచి మృగావతితో పాటు దక్షిణ సముద్ర తీరములోని మహాపుణ్యప్రదమైన చక్రతీరములో పుల్లగ్రామ సమీపములో స్నానం చేసి వెంటనే శాప విముక్తులు కాగలవు అని పలికిన ఇంద్రుని మాటలు విని సహస్రానీకుడు అనే ఈ రాజు వివాహ సంబంధమైన ఉత్సాహంతో ఇంద్రుడికి పోయి వచ్చుదును అని చెప్పి సంతోషంతో తిలోత్తముతో కూడి కౌశాంబినికి బయలుదేరాను.
మార్గంలో ఆ స్త్రీని గుర్తి ఏకాగ్రంగా ఏదో ఆలోచిస్తూ ఇంద్రుని మాటలను గుర్తు తెచ్చుకొనుతూ తనతో మాట్లాడుతున్న తిలోత్తమను రాజకుమారుడు చూడలేదు. దానితో ఆమె తనను అవమానించినట్లు భావించి, నీవు మనసులో ధ్యానించుతున్న ఆమెను 14 సంవత్సరములు నువ్వు విడిచి ఉండగలవు అని శపించిన తిలోత్తమతో రాజు ఈ విధంగానను, కృతవర్మ కూతురైన ఆమెనే తిరిగి పొందినట్లయితే ఆమె వియోగం వల్ల కలుగు దుఃఖమును 14 సంవత్సరములు సహించుదును అని చెప్పి మృగావతి అందే మనసు నిలిపి రాజు తన పట్టణమునకు వెళ్ళెను. కొంతకాలం గడిచిన తర్వాత కృతవర్మ మహారాజు కూతురు ఈతని భర్తగా పొందినది. శివుని నుండి పార్వతి వలె రాజు నుండి మృగావతి గర్భం ధరించెను. గర్భవతి అయిన పట్టపురాణి కోరికలను తీర్చుకుని క్షణములు అన్నింటినీ సమకూర్చెను. ఒకసారి ఆ మృగావతి రక్తవాపి అంటే బావి యందు స్నానం చేయవలని కోరినది. రాజు ఆమె కోరిక ప్రకారము కుసుమ పూల వంటి ఎర్రని నీటితో బావిని నింపెను. ఆ ఎర్రని నీటిలో మహారాణి ప్రేమతో స్నానం చేసింది. ఎర్రని నీటిలో తడిసిన ఉన్న ఆ రాజశ్రీని దురదృష్టవశాత్తు మాంసమని భావించి సుపర్ణు అంటే గరుడుని కులములో పుట్టిన ఒక వికటమైన పక్షి ఆమెను అపహరించినది. ఆమెను ఆకాశ మార్గంలో దూరముగా తీసుకుపోయి ఉదయపర్వత గుహలో వదిలినది. మృగావతి జరిగిన దానికి బాధపడుతూ, ఓ నాథా, నేను మందభాగ్యురాలను, నీ వియోగంతో పీడింపబడుతున్నాను, నాకు దిక్కేది, నీ ముఖంలో ఎప్పుడు చూడగలను అని అనుకునుతూ మిక్కిలి దీనరాలై ఆక్రందనలను చేయసాగాను. ఆ ఆక్రందనలను ఒక మునిపుత్రుడు విని ఆ రాణిని తన గురువుగారైన జమదగ్ని ముందు ఉంచెను. జమదగ్ని ఆమెను ఓదార్చి తన ఆశ్రమం నందు నివసింపచేసెను. అతడ ఆమె కుమారస్వామి వలె శౌర్య ధైర్య గుణములు గల పుత్రుని కనెను. అతడి వారు మృగావతికి ఆమె పుత్రునికి సేవలు చేసి ఉదయాచలంలో జన్మించిన రాకుమారికి ఉదయనుడు అశరీరవాణి పేరు పెట్టిందన్నమాట. ఆ బాలుడు జమదగ్ని మహర్షి నుండి సకల విద్యలను స్వీకరించాను. ఒకనాడు వేటకైపోయి ఒక బోయవానికి చిక్కి బంధింపబడి ఒక సర్పమును చూచాను. అతడు సర్పంపై దయగలవాడై బోయవానికి చిక్కిన బంధింపడిన సర్పం నాటలు అతడు సర్పంపై దయగలవాడై ఆ బోయవానితో, ఆ సర్పమును వదులుము అనగా ఆ బోయవాడు ఆ సర్పముతో తన సంసార భారమును తొలగించుకుందును అని. అప్పుడు ఆ కుమారుడు తన చేతికి గల కంకణమును తన తల్లికి ఇచ్చినందుకిచ్చి ఆ పామును విడిపించిన వెంటనే ఆ సర్పము మనిషిగా మారి చేతులు జోడించి నమస్కరించి త్వరగా స్నేహం చేసి పాతాళమునకు పోయి అతని చేత పూజింపబడి సుఖముగా ఉండెను. ఇక్కడితో ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.